అవైలబుల్ ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇండికేటర్ అంతే సార్. ఇది ఒక అంటే మనకు జాతీయ ప్రమాణాలు కొన్ని మనకు నమస్కారం అండి. ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దీపక్ నగర్ మందమర్రి పిహెచ్సి కింద ఉన్నటువంటి ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అనేటువంటిది కొరకై ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిరు రేపటికి నేషనల్ ఇన్స్పెక్షన్ ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి మేము తయారు చేసి ఉన్నాము. మనకి గతంలో మన జిల్లాలో చూస్తే ఆల్రెడీ ఒక 5 పిహెచ్సిలు, తర్వాత ఒక అర్బన్ పిహెచ్సికి, ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి ఆల్రెడీ మనకి సర్టిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి. అట్లాగే ఈ సంవత్సరానికి ఈరోజు దీపక్ నగర్తో పాటు ఇంకా 22 యామ్స్కి మేము నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ కొరకు మేము ప్రపోజల్ పెట్టి ఉన్నాము. ఆ దిశగా జిల్లాలో అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరు అలాగ తయారు చేస్తూ ఉన్నాము. మిగతా మాకున్నటువంటి 13 పిహెచ్సిలు కూడా ఈ సంవత్సరంలో ఈ యొక్క సర్టిఫికేషన్ కోసం అన్ని పిహెచ్సిలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా దీన్ని షార్ట్ పీరియడ్లోనే ఇక్కడ ఉన్నటువంటి మా ఎంఎల్హెచ్పి డాక్టరు అండ్ స్టాఫ్ అందరూ కలిసి అండ్ మెడికల్ ఆఫీసరు టీం అందరూ కలిసి దీనికి ఇంత సుందరంగా తీర్చిదిద్దినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మనకు జిల్లాలో ఉన్నటువంటి 100 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కూడా ముందు ఇదే స్టాండర్డ్లో తయారు కావాలి. దీంట్లో మనకి ఒక 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో కనుక ఆ నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వస్తే కనుక 1,75,000 రూపాయలు ప్రతి సంవత్సరం 3 ఇయర్స్ వరకు ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి రావడం జరుగుతుంది. అలాగే పిహెచ్సి ఏదైతే అవార్డు అవుతుందో ఆ పిహెచ్సికి 3 lakhs పర్ ఇయర్ ఆ రకంగా ప్రతి సంవత్సరం 3 ఇయర్స్ వరకు వారికి రావడం జరుగుతుంది. తర్వాత రెన్యువల్ తర్వాత కూడా అది కంటిన్యూ కావాల్సి ఉంది. కాబట్టి పిహెచ్సిలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలు, అన్ని యామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారంగా మేము వాటిని ఈ రకంగా సర్టిఫికేట్ సిద్ధపరుస్తూ ఉన్నాము. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి మా డిప్యూటీ డిఎంహెచ్ఓస్కి, అదర్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి, మా డిస్ట్రిక్ట్ టీం అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని సందర్శించడానికి వచ్చినటువంటి మా యొక్క మెడికల్ ఆఫీసర్సు, మా ఎంఎల్హెచ్పిస్ అందరికీ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఈ రకంగా తయారు చేయాలని డిస్ట్రిక్ట్ నుంచి టీం అంతా రావడం జరిగింది. సో మరొకసారి అందరికీ ఇదే స్ఫూర్తిగా తీసుకుని అన్ని పిఎస్సిస్ అండ్ ఆయామ్స్ అన్నీ కూడా ఆ రకంగా తయారు చేయాలని మనం చెప్తూ ప్రజలు కూడా ఈ రకంగా ఈ యొక్క సేవలు కూడా అంటే ఈ యామ్స్లో మనకు 12 రకాల సర్వీసెస్ జరుగుతాయి. సో ఆ సేవలన్నీ కూడా ప్రజలు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా జిల్లాలో మనకు
నిర్దేశించబడినటువంటి టార్గెట్ని కూడా వాళ్ళందరూ దాన్ని సాధించి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో రావడం కొరకు మేమంతా కూడా సమాయత్తమై ఉన్నాం. సో థ్యాంక్ యూ అండి.